హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూలై 3 నా బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీలో డే 12. ఈరోజు మనం మార్కెట్లో మొదటిగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ నాకు ఇంకా బయ్యింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సో ఇక్కడ ఓఐ డేటా కన్ఫర్మేషన్ తీసేసుకొని ఇక్కడ కాల్ సైడ్ అనేది బై చేశాను. ఇక్కడ ఆప్షన్స్లో కూడా టార్గెట్ అయితే ఆల్మోస్ట్ 1:2 ఇచ్చింది. ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్తో మనం టార్గెట్ అనేది బుక్ చూద్దాం మనం ఈరోజు ఎంతవరకు అయితే ప్రాఫిట్ ఇస్తుందో. ఇందులో నేను ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ నేను చూసుకోలేదు. ఓన్లీ ఓఐ డేటా అండ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అనేది చేశాను. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూసుకుంటే మనకు 1 మినిట్ క్యాండిల్లో 70 దగ్గర బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనకి మోస్ట్లీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ హంట్ అయింది. అండ్ నేను అలాగే మార్కెట్లో వెయిట్ చేసి ఇక్కడ నేను ఇంకో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ఇక్కడ ఇంకో ట్రేడ్ అనేది నేను బయ్యింగ్ సైడ్ తీసుకున్నాను. నేను విత్ ఓఐ డేటా చెక్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను నా స్ట్రాటజీ ఏంటంటే 1 మినిట్ క్యాండిల్లో అండ్ 5 మినిట్స్ క్యాండిల్లో చూసుకున్నట్లయితే ఒక 10 మినిట్స్ వరకు మార్కెట్ డౌన్ పడుతూనే ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ పడిందంటే కొంత పాయింట్స్ వరకు అప్ వెళ్తుందని అర్థం. మార్కెట్ ఎప్పుడైనా సరే పడిందంటే పైకి వెళ్ళడానికే ట్రై చేస్తుంది అనేది అర్థం. అందుకని చెప్పేసి నేను ఇక్కడ బయ్యింగ్ సైడ్ అందుకే నేను కాల్ ఆప్షన్ అనేది తీసుకున్నాను. చూద్దాం ఇక్కడ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్తోని టార్గెట్ అయితే బుక్ చేద్దాము ద బెటర్ టార్గెట్ కోసం. ఇక్కడ మోస్ట్లీ 25,500 వరకు మార్కెట్ వెళ్ళాలి. అక్కడ వరకు అయితే టార్గెట్ ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం, మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టాం కాబట్టి. అండ్ ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కూడా కనిపిస్తూ ఉంది మార్కెట్లో. స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. థ్యాంక్ యూ, డన్ ఫర్ ది డే.